Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. సో బిగ్ బాస్ ముగిసిపోయినా సరే కంటెస్టెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా. సో ముఖ్యంగా మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ కొత్త సాంగ్ ఎప్పుడు వస్తుంది, అలాగే బుల్లితెరపై సూపర్ హిట్ అయిన కుక్కు విద్యారత్నం సీజన్ 2 లో నెక్స్ట్ ఎలిమినేట్ అయిన బిగ్ కంటెస్టెంట్ ఎవరు, ఇక కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ వీడియోలో అన్ని డీటెయిల్ గా చూద్దాం. సో కళ్యాణ్ రీసెంట్ గా తీసుకున్న కారు గురించి కానీ, తనుజ వైజాగ్ డీటెయిల్స్ కానీ కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మీరు నా వీడియో చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్లు మాత్రం చేసుకోవట్లేదు. సో మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా టాకీ స్టోరీ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి వస్తే కుక్కు విద్యారత్నాల సీజన్ 2 లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో రీసెంట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా సుమిత్, పునర్నవి, శ్రవణ్ కుమార్ అలాగే కృతిక షోలోకి అయితే ఎంటర్ అయ్యారు కదా. సో అయితే వీరిలో సుమిత్ ఆల్రెడీ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. సో ఇక నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరయ్యారనే విషయానికి వస్తే ఈసారి కుక్ ఆఫ్ ఛాలెంజ్ కి డీమాన్ అలాగే శ్రవణ్ కుమార్ వచ్చారు. సో ఈ ఛాలెంజ్ లో డీమాన్ సేవ్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన శ్రవణ్ కుమార్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో డీమాన్ పవన్ కుక్ ఆఫ్ ఛాలెంజ్ కి రాగానే చాలా మంది భయపడ్డారు. సో డీమాన్ చాలా వంటలు బాగా చేస్తాడు, చాలా వారాలు అతను ఫస్ట్ ప్లేస్ లో కొనసాగించాడు. సో ఇప్పుడు సడన్ గా కుక్ ఆఫ్ కి రాగానే కొంచెం టెన్షన్ పడ్డారు ఫ్యాన్స్. సో డీమాన్ అయితే సేవ్ అయిపోయాడు. ఇక్కడ డీమాన్ ఎలిమినేట్ అవ్వలేదు, కొంతమంది కంగారు పడ్డారు. సో ఇంకా వైల్డ్ కార్డ్ గా వచ్చిన అబ్బాయిలు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇక అమ్మాయిలు మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్ లో మీ ఫేవరెట్ కుక్ ఎవరో, కింద విన్నర్ ఎవరో అవ్వాలని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. ఇక వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అందరు కళ్యాణ్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. సో బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ సాంగ్ విషయం గురించి సోషల్ మీడియాలో ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఈ సాంగ్ ఈ నెల 15th రిలీజ్ అవుతుందని చాలా మంది పుకార్లు పుట్టించారు. సో అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 15th ఈ సాంగ్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది కేవలం 5 నిమిషాల నార్మల్ సాంగ్ మాత్రమే కాదు, ఇది ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు ఉండే మినీ మూవీ లాగా ఈ సాంగ్ అయితే ప్లాన్ చేశారు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, అతని లవరు అలాగే వాళ్ళ అమ్మ, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ చుట్టూ ఈ షార్ట్ ఫిల్మ్ అయితే తిరుగుతుంది. సో ఈ మినీ మూవీ లాగా తీసిన ఇది ఒక అద్భుతమైన ఎమోషనల్ స్టోరీ ఇది. ఈ మినీ మూవీలో కళ్యాణ్ చాలా వరకు తన యాక్టింగ్ స్కిల్స్ అయితే బాగా ఎలివేట్ చేశారంట. క్వాలిటీ అలాగే పర్ఫెక్షన్ కోసం టీం కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో రీసెంట్ గా వచ్చిన ప్రోమోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ అయితే కట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ ని డైరెక్టర్ బుచ్చిబాబు గారి చేతుల మీదుగా లాంచ్ చేయాలని చాలా పెద్ద ప్లాన్ అయితే చేస్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరూ చెప్తున్న 15th కి సాంగ్ వస్తుంది అంటారు కదా, అదే డేట్ కి ట్రైలర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ మినీ మూవీ మన ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కొంచెం టైం ఎక్కువగా తీసుకున్నా సరే ఇది ఒక మినీ మూవీ కాబట్టి కళ్యాణ్ ఫ్యూచర్ కి అలాగే అతను ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవ్వడానికి ఇది చాలా అడ్వాంటేజ్ గా మారబోతుంది. ఇక బిగ్ బాస్ కామనర్ విన్నర్ అయిన కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏంటో మనందరికీ బాగా తెలిసిందే. సో ఈ ప్రాజెక్ట్ అతను నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళాలని ఖచ్చితంగా మన ఛానల్ తరపున కోరుకుందాం. సో కళ్యాణ్ రీసెంట్ గా బిగ్ బాస్ విన్నర్ అయినందుకు అతనికి కార్ అయితే డెలివరీ చేశారు. సో గెలిచినప్పుడు తన కారు కూడా గెలుచుకున్నాడు కదా. సో ఆ కార్ కలర్ అయితే బ్లాక్ వచ్చింది. సో కళ్యాణ్ కి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం, ఈసారి బ్లాక్ తెచ్చుకున్నాడు. సో బ్లాక్ ఎవరు ఫేవరెట్ మనందరికీ తెలుసు కదా, తనుజ ఫేవరెట్ కలర్ ఈస్ బ్లాక్. సో కళ్యాణ్ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాడు. సో కలర్ మాత్రమే కాదు, కళ్యాణ్ ఏం చేయాలన్నా ప్రతి దాంట్లో తనుజ సజెషన్స్ తీసుకుంటున్నాడు. తను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి మూవీస్ యాక్సెప్ట్ చేయాలి, ఇవన్నీ వీటిలో కూడా తనుజ సజెషన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో కళ్యాణ్ తనుజ బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో ఎంత నెగిటివిటీ చేస్తున్న సోషల్ మీడియాలో వాళ్ళు మాత్రం వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పూర్తిగా వాళ్ళ కెరీర్ల మీద కంప్లీట్ ఫోకస్ అయితే పెట్టారు. ఒకసారి వన్స్ ఈ ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత కళ్యాణ్ అయితే ప్రమోషన్స్ కోసం ఛానల్స్ కి వస్తాడు. సో టీవీ ఛానల్స్ లో కనిపిస్తాడు. కుక్కు విద్యారత్నాలకి ఇంకొకసారి వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్ కోసం. అది మాత్రమే కాకుండా స్టార్ మాలో వచ్చే స్టార్ మా విత్ పరివారంకి అట్లాగే ఇంకొన్ని ఛానల్స్ లో ఈ ప్రమోషన్ కంటెంట్ ప్రమోట్ చేయడానికి అయితే వస్తాడు. సో మోస్ట్లీ కళ్యాణ్ ప్రమోషన్స్ ద్వారా కూడా ఫ్యాన్స్ కి చాలా ఎక్కువగా దగ్గర అవబోతున్నాడు. ఇక మన తనుజ గారి సంగతి చూసుకున్నట్టయితే తనుజ రీసెంట్ గా వైజాగ్ అయితే రావడం జరిగింది. సో ఫ్యాన్స్ ని చాలా హార్ట్ఫుల్ గా అయితే గ్రీట్ చేసింది. అందరితో తనే దగ్గరుండి సెల్ఫీ తీసుకుంది. సో తను మాధురి గారి షాప్ ఓపెనింగ్ అయితే వచ్చింది, తనతో పాటు ఇంకొక యాక్ట్రెస్ కూడా వచ్చింది. షాప్ ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. సో ఆ తర్వాత తనుజ తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. సో తనుజ కూడా ప్రస్తుతం ఒక సినిమా చేస్తుంది. హత అనే ఒక మూవీ ఈ సినిమాకి అయితే కన్సిడరేషన్ లో ఉంది. తనుజ పుట్టినరోజున ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే మన సోషల్ మీడియాలకి రాబోతున్నాయి. సో వన్స్ ఈ అప్డేట్స్ కూడా వచ్చిన తర్వాత తనుజ కూడా ఫ్యాన్స్ తో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతుంది.
కళ్యాణ్ ఏమో తన ఆల్బమ్ సాంగ్ మీద కంప్లీట్‌గా బిజీగా ఉన్నాడు. తనుజ ఏమో తన ప్రాజెక్ట్స్ మీద బిజీగా ఉంది. సో, కంప్లీట్‌గా వాళ్ళ కెరీర్‌ల మీద ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు. సో, ఈ మధ్యలో ఈ షాప్ ఓపెనింగ్స్, ప్రమోషన్స్‌కి అట్లాగే ఈవెంట్స్‌కొచ్చినప్పుడు ఫ్యాన్స్‌ని గ్రీట్ చేస్తున్నారు. అతి త్వరలో ఒక ఫ్యాన్స్ మీట్ కూడా పెట్టబోతున్నారంట. సో, దీని గురించి అఫీషియల్ డీటెయిల్స్ కూడా రావాల్సుంది. సో, వన్స్ వీళ్ళు ఫ్యాన్స్ మీట్ పెడితే చాలా మంది ఫ్యాన్స్ వీళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. సో, చాలా వరకు ఈ ఫ్యాన్స్ మీట్ సక్సెస్ అవుతది. ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. 'బిగ్ బాస్' అయిపోయి ఇన్ని నెలలు అవుతున్నా కూడా కళ్యాణ్ గాని, తనుజకి గాని చాలా ఎక్కువ క్రేజ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒక కొత్త సీజన్ రాబోతుంది 'బిగ్ బాస్'కి సంబంధించి. స్టిల్ ఆ 'బిగ్ బాస్'కి ఇంకా ఎక్కడ కూడా హైప్ జనరేట్ అవ్వలేదు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇంకా కళ్యాణ్, తనుజ గురించే మాట్లాడుతున్నారు. సో, ఇంత క్రేజ్ సంపాదించుకున్నారు. సో, దీనికి తోడు కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్ల మీద వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో, ఇలాంటి అభిమానులైతే ఈ 'బిగ్ బాస్' ద్వారా కళ్యాణ్, తనుజలు ఇద్దరు సంపాదించుకున్నారు. పొరపాటున కళ్యాణ్, తనుజ ఇద్దరు ఒక ఫోటో షేర్ చేసినా, లేదంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎక్కడైనా సోషల్ మీడియా మాట్లాడినా, ఒక నెగెటివ్ బ్యాచ్ వచ్చేసి కావాలని ట్రోల్ చేస్తున్నారు. సో, కామెంట్స్ నిండా ట్రోల్ చేయడమే ఆళ్ళ పనిగా పెట్టుకున్నారు. సో, ఎవరైతే నెగటివిటీ చేస్తున్నారో మీరొక్కటే గుర్తుపెట్టుకోవాలి. మీరెంత ట్రై చేసినా కళ్యాణ్, తనుజ బాండింగ్‌ని మాత్రం బ్రేక్ చేయలేరు. సో, అంత ప్యూర్ ఫ్రెండ్‌షిప్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. సో, ఏదైతే 'బిగ్ బాస్' హౌస్‌లో మనం చూసామో, వాళ్ళు ఎలా అయితే మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారో, బయటకొచ్చిన తర్వాత కూడా వాళ్ళ మధ్యలో అంతే ప్యూర్ ఫ్రెండ్‌షిప్ అయితే ఉంది. సో, నిజంగానే వాళ్ళది ట్రూ ఫ్రెండ్‌షిప్ అని చెప్పాలి. సో, ఇది గైస్ చూసారు కదా! ఇవి ఇవాల్టి లేటెస్ట్ అప్‌డేట్స్ అన్నీ. సో, 'కళ్యాణ్' మినీ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే 'తనుజ' గారి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని అయితే మాతో షేర్ చేసుకోండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి లేటెస్ట్ అప్‌డేట్స్ అన్నిటి కోసం మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక చివరగా మీలో కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫండ్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్‌డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.